నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వ్యూ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ 5:32 తీసానమాట. చేను నుంచి వస్తుంటే బాగా ఆహ్లాదంగా అనిపించింది, అప్పుడు తీశాను వీడియో. చూడండి. పొద్దున వచ్చిన సూర్యుడు సాయంత్రం తల్లి కడుపులోకి పోతుంటే ఎంతో అందంగా కనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చెట్ల చాటుగా తల్లి కడుపులోకి పోతున్నాడు అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తే మనకి అంతే, ఒక్క క్షణం మన ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఇలాంటి వాతావరణం చూస్తే. పుడమి తల్లి తన పుత్రుణ్ణి రారా అని పిలిచినట్టే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. మీకు ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ ఇళ్ళకి పోతాను పక్షులు కాదు. ఇది మా చేలోకి వస్తున్న పంట కాలువ. దీని దగ్గర ఈరోజు ఒక కామెడీ సిచ్యువేషన్ జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్లో చాలా బాగా నచ్చుతుంది మీకు. ఎంత బాగా పోతున్నాయి చూడండి నీళ్ళు. అటువైపు పెద్దది ఉంది, అది కూడా తీసుకుంటా. చిన్నదంతా నేను దోక్కొని వచ్చేదా. ఈ లిక్కి తీసుకోవా? ఈ లిక్కి తీసుకో. ఆ ఉత్తరాయణ కంప గుచ్చుకుంటుంది. పక్కన కొద్ది ఈ పత్తి ఉండటం కూడా ఎక్కువ పట్టుకుంది ఈ బొబ్బరికి కదా. భవన్ చాకు చెట్లు కోసుకోవడానికి రావట్లేదు వాళ్ళు. చాలా ఉన్నాయి ఆ గెనం మీద.
కనపడకుండా. వదిలిపెట్టచ్చు. చేప పిల్ల బాగుంది. ఏ పాపం ఇక్కడ ఉంటే చచ్చిపోయింది. కొన్ని నీళ్ళమ్మ పట్టుకొని ఇట్లా అది. అయ్యో ఏది ఇక్కడ ఉంది అది వస్తుంది ఏది ఈ నీళ్ళలోనే ఆడుందో మరి. చచ్చిపోయింది పాపం నీళ్ళలో నుంచి ఒడ్డుకెత్తే. అంతంత చేపలు వస్తాయా కాలంలో? ఈ కాలంలో వేయి. వాము వాగు లోగలే వస్తుంది ఈరోజు కాలం. చేనంతా నీళ్ళు పెట్టేసాం. ఎంత కంతలు బిగించాం. ఈ చేపలు ఎక్కడుందో ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది పాపం. చిన్న చిన్న చేప పిల్లలు చాలానే కనిపిస్తున్నాయండి ఈ పంట కాలువలో. చిన్నగా అసలుకి ఎలా తప్పించుకొని పోదామా అని వెతుకులాట మొదలు పెడుతున్నాయి అవి. ముందు తెలగపారదేస్తారా పోయింది అట్లాగా. ఏమండి ఉండు పాపం. ఏమండి ఉండు పాపం. అంగేయి ఇదిగో గడ్డి తీసుకో లేకపోతే అమ్ము గడ్డి తీసుకో, గడ్డితో పట్టుకోలేకపోతే. అయ్యో బాగుంది. ఇంకొంచెం జానం పెరిగితే ఇంకా అసలు పెద్ద చేప అయిపోయింది పాపం. తమనకు కాదు ఇది వీడియో తీస్తున్నా. వదిలేసింది మళ్ళీ. చట్నీ కర్రీ ఎందుకని రెండయింది. పొద్దున్న టిఫిన్ చేసొచ్చా? చట్నీ ఇంకా ఉంచా? చట్నీ పొద్దున గారెలు ఎందుకు చట్నీ వద్దా?
రేపొద్దున వెళ్దాం ముందు వెళ్దాం. ఈరోజు నేను పెందరాడైపోయింది కదా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మీరు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేందుకు మంచిగా అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్. మీరే ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా. ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తారా? అలా క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉన్నా కానీ చెప్పండి, నేను సరిదిద్దుకునేందుకు మీరు నాకు సహాయం చేయండి కామెంట్ సెక్షన్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. అటువైపు ఉన్నాయా నీళ్ళు? పోయినాయి అన్నీ. నువ్వు ఎక్కట్లేదు కదా చేలోకి, అడ్డు బిగించావు అక్కడ దీనికి. రెండు రాళ్ళు పెట్టి ఒకసారి అదంతా ఇవాళ పొద్దున వచ్చినప్పుడు పెట్టివా? అటొక మలుపు ఇటొక మలుపు, రెండు మలుపులు అనమాట. ఇది పెద్ద కాలువ, దాని నుంచి అటొక చిన్న కాలువ, ఇటొక చిన్న కాలువ. ఇక్కడ అడ్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వింటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.